520 మెషిన్లో వైఫై డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలనుకోండి, మెనూ బటన్ నొక్కి మైనస్ బటన్ నొక్కుతుంటే నెట్వర్క్ అని వస్తుంది. నెట్వర్క్స్లో సెకండ్ ఆప్షన్ వైఫై డైరెక్ట్ ఉంటుంది, ఓకే చేయండి. ఆ తర్వాత మాన్యువల్ అని ఉంటుంది, ఓకే చేయండి. వైఫై డైరెక్ట్ ఆన్ చేయమని వస్తుంది, ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. కనెక్టింగ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ప్రింటర్లో చూసారు పాస్వర్డ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, అది మన మొబైల్లో కనెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్లో చూడండి వైఫై ఆప్షన్లో వైఫై డైరెక్ట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రింటర్లో ఏదైతే పాస్వర్డ్ వస్తుందో అది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. పాస్వర్డ్ స్క్రోల్ అయిపోతూ ఉంటుందన్నమాట. పాస్వర్డ్ కూడా కనెక్ట్ కొట్టండి. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మన బ్రదర్ ఐప్రింట్ స్కాన్ ఇక్కడ ఓకే కొట్టేసేసాను. ఇప్పుడు మన బ్రదర్ ఐప్రింట్ స్కాన్ యాప్ ఉంటుంది కదా మొబైల్లో, ఆ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఈ యాప్ బ్రదర్ ఐప్రింట్ స్కాన్ ఉంటుంది, యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మొబైల్లో డేటా ఉంటుంది, మొబైల్ డేటా అది ఆఫ్ చేసేసుకోండి. మొబైల్ డేటా పెడితే కనెక్ట్ అవ్వదన్నమాట. మొబైల్ డేటా ఆఫ్ చేసేసుకున్నాము. చేసుకున్నాక ఇక్కడ మెషిన్ ఇక్కడ ఉంటుంది, సెలెక్ట్ కొట్టండి. సెట్ మాన్యువల్లీ కొట్టి 192.168.118.1 అని కొట్టండి. ఆటోమేటిక్ ప్రింటర్ చూపిస్తుంది. కనెక్ట్ కొట్టేసేసేయండి, మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఇట్లా చక్రం తిరిగి కనెక్ట్ అయిపోయింది. చూసారా, స్కానింగ్ కావాలనుకోండి ఇక్కడ వెబ్సైట్లో ఓపెన్ అవుతాయి, అన్ని క్యాన్సిల్ చేసేసుకోండి, అట్లా అవసరం లేదు మనకి వాటితోటి. ఇప్పుడు స్కానింగ్ తీద్దాం ఏదైనా ఒకటి. ఈ స్కాన్ బటన్ ప్రెస్ చేశాను, స్కాన్ అని కొట్టాను. ఏదో పేపర్ పెట్టి ఉంది, ఇదిగోండి. సిస్టంలో కూడా స్కానింగ్ అని వస్తుంది చూడండి, ప్రింటర్లో స్కాన్ అయిపోయింది. స్కాన్ అయిపోయినాక ఇంకొక పేపర్ పెట్టాలనుకుంటే మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ స్కాన్ కొట్టండి. అవసరం లేదనుకుంటే దాన్ని కొట్టండి, స్కాన్ అయిపోతుంది. షేర్ చేయాలంటే ఇది క్లిక్ చేసేసి పీడిఎఫ్లో కావండి పీడిఎఫ్, జేపీజీలో కానీ జేపీజీలో కానీ. ఇప్పుడు నేను పీడిఎఫ్లో మామూలుగా పంపిస్తాను మీకు. ఇది అడుగుతుంది మన వాట్సాప్లో పంపించుకోవాలనుకోండి. వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ పేరు కొట్టేసేసేయండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది, సింపుల్. హాట్స్పాట్